లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. Philippians chapter number 4. Apostle Paul wrote to the Philippians and wrote to that church. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పులో ఉన్న సంఘానికి ఆయన రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పులో ఉన్న సంఘానికి ఆయన రాస్తున్నాడు. He is writing to a church. బైబిల్లో ఏ సంఘానికి రాసినా అది మనకు రాసినట్టే. బికాజ్ we are church. We are church. మనము సంఘము అయ్యున్నాం. Amen. 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 మనము సంఘము అయ్యున్నాం. We belongs to church and we are church. ఫిలిప్పీ సంఘములో ఉన్న ఆ సంఘ సభ్యులకు, ఆ ఊర్లో ఉన్న సంఘానికి పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. Let's see that 4 verse number, I think it's 6. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చాల్మా. సో I got a different version in, I think so, ఇంగ్లీష్లోనే వేరే వర్షన్ నేను చూశాను. NLT అనే వర్షన్లో ఉంటుంది డోంట్ వరీ అని. డోంట్ వరీ, డు నాట్ వరీ అని, డు నాట్ వరీ అని, డు నాట్ వరీ, డు నాట్ వరీ. దేనిని గూర్చి చింతపడకుడి. ఆమేన్. ఆమేన్. ఈ భూమి మీద అందరికన్నా సంఘములో ఉండేవాళ్ళు ఎక్కువ చింతిస్తుంటారు. దేవుని బిడ్డలు చింతిస్తుంటారు. దేవుని కుమార్తెలు, కుమారులు చింతిస్తుంటారు. We see more sorrow, worries, pain more in church. Body of Christ లో ఎక్కువగా చింత ఉంటుంది. And many people are worry. What is this worry? He came with a different word. Paul came with a different word. ఇంకా ఏ సంఘానికి పౌలు చెప్పలా, ఆ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. And he came with a different word. He came with a different doctrine. And finally he came with a different commandments. ఒక ఆజ్ఞను తీసుకొచ్చాడు దేవుడి దగ్గర నుంచి. మోషే కొండ మీదకి వెళ్ళి ఏం తెచ్చాడు? 10 ఆజ్ఞలు దేవుడి దగ్గర నుంచి తెచ్చాడు. యెహోషువ కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. యేసు ప్రభు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈరోజు పౌలు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన తెచ్చిన ఒక ఆజ్ఞ, దేని గూర్చి చెప్పాలి? దేనిని గూర్చి చింతింపకుడి. ఓ మై గాడ్, లుక్ అట్ దట్. లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. చూద్దాం ఒకసారి దాన్ని ఎలా ఉందో. Be careful of nothing. Be careful of nothing. But in everything, by prayer and supplication with thanksgiving, let your requests be made known unto God. Okay. First point నాది. ఫస్ట్ బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. NLT అనే ట్రాన్స్లేషన్లో ఉంటుంది డోంట్ వరీ. చెప్పండి గట్టిగా, దిగులుగా చెప్తారా? డోంట్ వరీ అనేది ఎలా చెప్పాలి?
హ్యాపీగా చెప్పాలి. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. నువ్వేమో కష్టాలు చెప్తావు, నేనేమో డోంట్ వరీ, ఏం కాదులే అంటాను. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. సో దట్స్ వండర్ఫుల్, పవర్ఫుల్ కమాండ్మెంట్స్. పక్కన వాళ్ళు చెప్పండి డోంట్ వరీ అని గట్టిగా. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వరీ? వరీ అంటే ఏంది? చింత అంటే ఏం తెలుసా? ట్రబుల్, ట్రబుల్, ట్రబుల్. చింత అనే దాన్ని ట్రబుల్ అంటారు. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ వరీ అంటే, వరీ ఆపోజిట్ మీనింగ్ ఏంటంటే డోంట్ వరీ. ట్రబుల్ ఆపోజిట్ మీనింగ్ ఏంటంటే అన్ట్రబుల్, అన్ట్రబుల్. ట్రబుల్ అవ్వకు. శోధనకు ఆపోజిట్ వర్డ్ ఏం తెలుసా? శోధింపబడకు. అంతే. ఇట్స్ అ వెరీ సింపుల్ వర్డ్. అపోస్టల్ పాల్ బ్రాట్ దిస్ అ డిఫరెంట్ కమాండ్మెంట్ టు ద చర్చ్. ఆమేన్. ఇది భూమి మీద జనాలకి పనికొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ సంఘంలో అందరికీ పనికొస్తుంది. ఆమేన్, ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, నీకు ఈ వాక్యం పనికొస్తుంది, నీకు ఈ వాక్యం పనికొస్తుంది. సో సో సంతోషంగా చెప్పండి, మీకు ఈ వాక్యం పనికొస్తుంది. దెబ్బ తగిలినా, నొప్పి తగిలినా, గాయపడినా, రోగం వచ్చినా, ఏది మనకు సంభవించి తటస్థించినప్పటికీ మనము ఫేస్లో అన్ని ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. సో చాలామంది మన ఫేస్ని బట్టి మనం ఈజీగా గుర్తుపెట్టగలరు. చాలామంది మన ఫేసెస్ని బట్టి ఈజీగా గుర్తుపట్టేయగలరు. వీడు ఆనందంలో ఉన్నాడా, బాధల్లో ఉన్నాడా, కష్టాల్లో ఉన్నాడా, ఫైనల్లీ చింతల్లో ఉన్నాడా అని. ఆమేన్. ఎంతమంది చింతల్లో ఉన్నారో నేను అడగను, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మిమ్మల్ని అడిగితే పెద్ద లిస్టు. రేషన్ షాప్కి వెళ్తున్నప్పుడు రాసుకుంటాం కదా లిస్టు, అంత పెద్ద లిస్ట్. ఎవరు కూడా అడగరు మీ కష్టాల లిస్టు చెప్పమని ఎవరు అడగరు. మీ సాక్ష్యాలు చెప్పమని అడుగుతారు, మీ యొక్క బ్లెస్సింగ్స్ లిస్ట్ చెప్పమని అడుగుతారు, కానీ మీ కష్టాల లిస్ట్ చెప్పండి అని ఎవరు అడగరు. ఎవరు అడగరు. నేను కూడా నేను అడగను. కానీ ఆ కష్టాలకి సంబంధించి, చింతలకు సంబంధించినటువంటి ఆ యొక్క వండర్ఫుల్ రెవల్యూషన్ పరిశుద్ధాత్ముడు ఈరోజు మీకు తెలియపరచును గాక. ఆమేన్, ఆమేన్. బైబుల్ సేస్, don't worry, don't worry, don't worry, don't worry. You know one thing? Worry is a spirit. చింత అనేది ఒక దురాత్మ. చెప్పండి, చింత అనేది ఒక దురాత్మ. చెప్పండి, చింత అనేది ఒక దురాత్మ. చింత అనేది ఒక దురాత్మ. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిలో ఈ దురాత్మ ఉంది? కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తొందరగా తిరగకపోతే అప్పుడు స్టార్ట్ అవుద్ది అనమాట చింత. చాలామందికి చేతులు ఎత్తిన వాళ్ళకి శ్రమ వచ్చిన వెంటనే 2-3 రోజుల్లో వెళ్ళిపోతున్నట్టుంది. అదొక సంవత్సరం, 10 సంవత్సరాలు ఉంటే నీ ముఖం మీద ఉంటుంది చింత. సమ్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. చాలామంది చాలా సంవత్సరాల నుంచి ఆ యుద్ధం చేస్తున్నారు, అందుకనే వాళ్ళు ఇంకా చింతలో ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆర్ ఇన్ వార్. దాట్స్ వై మీరు ఈ డీమన్ని క్యారీ చేస్తున్నారు. యు ఆర్ క్యారింగ్ దిస్ డీమన్ కాల్డ్ worry. Worry is a demon. Worry is a demon. ఆమేన్. ఈరోజు దాన్ని మనం వేరలతో సహా, కూకటి వేళ్లతో సహా మనం బయట పడేయబోతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో దెయ్యాలను పెట్టుకొని హౌ హోలీ స్పిరిట్ కమ్స్ అండ్ హౌ యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ స్పీక్ అన్నోన్ టంగ్స్. 5 నిమిషాలు భాషలు మాట్లాడతారు, 6వ నిమిషము డౌట్ వస్తుంది. ఆదివారం నువ్వేనా ప్రార్థన చేసింది? ఆదివారం నువ్వేనా భాషలు మాట్లాడింది? ఆదివారం నువ్వేనా సాక్ష్యం చెప్పింది? మొహం మండే ఎందుకు ఎట్టుంది ఏడిచినట్టు? ట్యూస్డే ఎందుకు ఎట్టుంది ఏడిచినట్టు మొఖం? శనివారం ఎందుకు శని మొఖం లాగా ఉంది మనకు? ఇట్స్ ఎ స్పిరిట్, యూ నీడ్ బి వెరీ కేర్ఫుల్. ఇట్స్ ఎ స్పిరిట్. వెన్ యూ అలవ్స్ దట్ స్పిరిట్, ఈ ప్రపంచంలో వాడు ఎక్కడున్నా నీ కాడికి వచ్చేస్తాడు. అనుకున్నాం అనుకో, వెంటనే ఇక్కడ ఉన్నాను అంటాడు. చింత. Worry is a demon. Worry is a demon. That's why today the Lord is telling, don't worry. చెప్పండి, don't worry. Don't worry. Don't worry. Don't worry. Don't worry.
యా, వై వి వరీ సమ్టైమ్స్. ఎందుకు మనం చింత పడుద్దాం? ఎందుకంటే ఏ పూట అయితే మనము దేవుణ్ణి ఆ క్షణం మర్చిపోతామో ఆ పూట మనము చింత పడతాం. యూ కెన్ రైట్ ఇట్ డౌన్. No matter who you are, no matter how you pray, no matter how you strong, the moment you forget God, the moment you forget the ability of God, the moment you forget the boldness of God, the moment you forget the provision of God, you start worrying. ఎంతమందికి అర్థమైంది? ఎవరైతే దేవుణ్ణి ఆ కష్టకాలములో ఒక్క నిమిషమైనా మర్చిపోతారో యు స్టార్ట్ వరీ. పక్కన చెప్పండి, దేవుడు ఒక్క నిమిషం కూడా మర్చిపోకు. కమ్ స్పీక్ టు యువర్ నైబర్. దేవుడిని ఒక్క నిమిషం కూడా మర్చిపోకు. చెప్పండి, ఒకవేళ మర్చిపోయావా ఈ దయ్యం దూరుతుంది, ఈ దయ్యము దూరుతుంది. మనకేం మనుషులు కంపెనీ అవసరం లే. డీమన్స్ విల్ గివ్ అస్ కంపెనీ ఎవ్రీ డే. డీమన్స్ విల్ గివ్ అస్ కంపెనీ ఎవ్రీ డే. Demons will give us company every day. So look at this. Why Christians are worrying and why believers పరిశుద్ధాత్మని కలిగి కూడా why we are worry every day. Why we are worry every day. మనము మూడు విషయాలను బట్టి చాలా వరీ అవుతూ ఉంటాం. You can write it down. Number 1, we'll be worry about our past. మన గతాన్ని బట్టి మనము వరీ అవుతాం, చింతిస్తాం. అయ్యో నా బ్రతుకిట్ట మారిపోయిందే, నా జీవితం ఎందుకు ఇలా తయారైంది, ఎందుకు నా జీవితంలో నా గతమంతా అసలు ఒక్కటి కూడా మంచి దినాలు లేదే అని మనము కొన్నిసార్లు గతాన్ని బట్టి చింతిస్తూ ఉంటాం. సమ్టైమ్స్ యూ రిగ్రెట్. అయ్యో నేను చదువుకుంటే బాగున్నే అని నువ్వు రిగ్రెట్ అవుతూ ఉంటావు. అయ్యో నేను లాస్ట్ ఇయర్ అప్పుడు పూర్వకాలంలో నేను ఉద్యోగం చేస్తుంటే బాగుండేదే అని నువ్వు రిగ్రెట్ అవుతూ చింతిస్తూ ఉంటావు. సో యూ నీడ్ టు నో, నంబర్ 1, యూ వరీ అబౌట్ యువర్ పాస్ట్, అండ్ నంబర్ 2, యూ వరీ అబౌట్ యువర్ ప్రెజెంట్, అండ్ నంబర్ 3, యూ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్. మనిషి దేని నుంచి చింతిస్తాడు? నంబర్ 1, గతం గురించి, గతం వలన గతాన్ని బట్టి చింతిస్తాడు. నంబర్ 2, ప్రజెంట్ పరిస్థితిని బట్టి చింతిస్తాడు. నంబర్ 3, చెప్పాలి, ఫ్యూచర్ని బట్టి కూడా చింతిస్తాడు. హల్లెలూయా. హియర్ కమ్స్ ద డీమన్స్, పాస్ట్, present and future demons. And you're operating the demons in the past, you're operating the demons in the present, and you also can operate the demons in the future. See, demons, నీ గతములో డీమన్స్ నిన్ను ఆపరేట్ చేశాయి, అవే డీమన్స్ నువ్వు ప్రెజెంట్ తీసుకొస్తున్నావు, అవే డీమన్స్ నువ్వు ఫ్యూచర్ కూడా క్యారీ చేస్తావు. జాగ్రత్త. అండ్ దిస్ ఇస్ ద కాషన్ మెసేజ్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. సంగమా, నువ్వు హెచ్చరికల్లోకి వెళ్ళాల్సినటువంటి సమయం ఇది. నువ్వు చింతించేవా, కాపు కాయువు. నువ్వు చింతించేవా, స్వస్థపడవు. నువ్వు చింతించేవా, బాగుపడవు. నువ్వు చింతించేవా, ఉద్యోగం రాదు. నువ్వు చింతించేవా, ఎదగలేవు. ఇఫ్ యూ క్యారీ దిస్ డీమన్, నో మ్యాటర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ దయ్యాన్ని మాత్రం లోపలికి తీసుకెళ్ళకు. ఇట్స్ అన్ ఆర్డర్. నీ జీవితంలో నీకు ఏ కష్టమైనా ఉండొచ్చు, నీ జీవితంలో నీకు ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. ఉద్యోగం కాలేదా, పెళ్ళి అవ్వలేదా, పిల్లలు పుట్టలేదా, అసలు నీ జీవితంలో అసలు నువ్వు చదువుకోలేదా, నీకు ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. బట్ డోంట్ క్యారీ దిస్ డీమన్. ఏం పేరు దీని పేరు? చెప్పాలి. చింత అనే దయ్యాన్ని క్యారీ చేయకు. ప్రాబ్లమ్స్ వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, రిజెక్షన్లు వస్తాయి, విసర్జన వస్తుంది, అన్నీ వస్తాయి, డిసప్పాయింట్మెంట్ అన్నీ వస్తాయి. కానీ వాటితో దీన్ని తెచ్చుకున్నామా, వాటికన్నా ఎక్కువ అవుతాయి కష్టాలు, కానీ తక్కువ. ఆమేన్. మనము కేవలము వాక్యము విన్నప్పుడు మాత్రమే బలంగా ఉంటాం.
వాక్యాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో, మర్చిపోతామో, బలహీన పడిపోతాం. I saw many people who are worrying every day. I know you very well. When you sit alone, you meditate worry. Yes or no? You're calling demons. You're calling. ఎవరు పిలుస్తున్నారు? రండయ్యా పరిశుద్ధాత్ముడా అని మాత్రం పిలవట్లే. You're calling demons every day. The moment you sit calm, నువ్వు కూర్చొని ఓ దెయ్యం పట్టినలాగా ఆలోచిస్తూ ఉంటావు. Why? And today Saint Paul, by the inspiration of the Holy Spirit, he brought a different doctrine to the church. And I'm carrying the same gospel today. I'm carrying the same word today. Don't worry. If you speak don't worry, the worry spirit will go out. Amen. If you worry about your past, if you worry about your present, if you worry about your future, finally I want to tell you something. Worry kills. చింత నిన్ను చంపేస్తుంది. చింత నిన్ను బతకనీదు. వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, నేను ఆరోగ్యంగా లేను. వాడు బలంగా ఉన్నాడు, నేను బలంగా లేను. వాడికి ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం లేదు. వాడికి పెళ్ళి అయింది, నాకు పెళ్లి కాలేదు. ఆడికి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు. ఆడికి కూతుర్లు ఉన్నారు, నాకు కొడుకులు లేరు. ఆడికి బిడ్డలు ఉన్నారు, నాకు బిడ్డలు లేరు. యు ఆల్వేస్ కంపేర్ అండ్ యు స్టార్ట్ వరీయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. Stop comparing your lifestyle with others. Stop comparing your lives with others. మీ జీవితాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఆపేయండి, మానేయండి. మౌనంగా కూర్చునే సమయం నీకు వస్తుందా? బైబిల్ తీసుకొని చదువుకో, పాటలు పాడుకో, లేదా మోకరించి ప్రార్థన చేసుకో. ఈ 3 ఉద్యోగాలు తప్ప మీకు ఇంకా వేరే ఉద్యోగము లేదు. ఉద్యోగాలు సద్యోగాలు లేవా? అసలు నీ మొఖానికి ఎవరు ఉద్యోగం ఓడిరా? ఈ ఉద్యోగం ఉంచేసుకో. రూమ్లోకి వెళ్ళి నాకు జాబ్ లేదు అని మొత్తుకుంటా ఉంటావు. నువ్వు జాబ్ లేదని ప్రేయర్ చేయకు. లోపలికి వెళ్ళి దేవుడిని పాటలు పాడు, స్తుతించు, గణపరచు, ప్రార్థన చేయి, వాక్యం చదువుకో, బలపడు. అంతేగాని దెయ్యాలను మాత్రం పిలవబాక. You're calling demons every day. Yes or no? That's a crime. వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మను పిలిస్తే వస్తాడని. మరి మీరు ఎవరిని పిలుస్తున్నాం మనం? We are calling demons. That's absolutely crime. అది నేరం, అది పాపం. My dear ladies, my dear daughters in Christ, నా కుమార్తెలరా, ఎన్నిసార్లు దురాత్మను పిలుచుంటారు? మీ ఫ్రెండా, మీ క్లాస్మేటా, మీ దోస్తా? ఎవరిడు? He's a demon. ఒకసారి మీకు ఇంకో స్పెషల్ సర్వీస్ పెట్టి మీకు దెయ్యాల పేర్లన్నీ చెప్తానులేండి. బికాజ్ యూ డోంట్ నో డీమన్స్ నేమ్స్. మీకు దెయ్యాల పేర్లు చాలామందికి తెలీదు. తెలుసా? కొన్ని తెలుసా, కొన్ని ఒకటని తెలుసా? ఏదో ఈ మధ్య చర్చికి వస్తున్నారు కాబట్టి పేదరికం అనేది దెయ్యం అని అర్థమైంది. ఈ చర్చికి రాకపోతే అసలు కూడా తెలియదు మీకు. నేను చెప్తున్నా, ఎంతమంది తెలిసింది పేదరికం అనేది ఒక దెయ్యం అని? పేదరికం అనేది ఏంటి? పావర్టీ అనేది ఏంటి? రోగం అనేది ఇట్స్ అ డీమన్. నా టుడే దేర్ ఈస్ అ స్పెషల్ డీమన్ కాల్డ్ చింత. ఈ దెయ్యం పేరు ఏం పేరు చెప్పాలి? ఈ దెయ్యం పేరు చింత. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. And every person carries this. నీ శరీరము దేవుణ్ణి క్యారీ చేయాల్సింది పోయి దెయ్యాలని క్యారీ చేస్తుంది. I know a man of God. He travels only in flight. He's having his own flights. ఆయన వేరే ఫ్లైట్లో కూడా ట్రావెల్ చేయడు, ఆయన సొంత ఫ్లైట్లోనే ట్రావెల్ చేస్తాడు. ఒక రిపోర్టర్ వచ్చి అతన్ని అడిగాడు, వై యూ ట్రావెల్ ఇన్ యువర్ ఓన్ ఫ్లైట్స్? ఎందుకండి మీ సొంత ఫ్లైట్లో మీరు క్యారీ చేస్తారు, జనాలతో ఎందుకు క్యారీ చేయరు?
జనాలతో ఎందుకు ఉండరు, జనాలతో ఎందుకు మాట్లాడరు, జనాలతో ఎందుకు మీరు ఆ సత్సంబంధాన్ని కలిగి ఉండరు అని ఆ రిపోర్టర్ ఆ సేవకుడిని అడిగితే ఆ దైవజనుడు ఒకటే ఒక మాట అన్నాడు, నవ్వి, యు నో మై డియర్ సన్, పీపుల్ క్యారీస్ డీమన్స్, దట్స్ వై ఐ డోంట్ బీ విత్ దెమ్ అన్నాడు. ఆ దైవజనుడు రిప్లై ఇచ్చాడు. అర్థమవుతుందయ్యా? జాగ్రత్త వినండి. ఇప్పుడు భయపడతారు పక్కన వాళ్ళు చూసి, మీరు పక్కన వాళ్ళతో కూర్చోవలేదని. పక్కన వాళ్ళతో ఇప్పుడు కూర్చోవలేదా మీరు ఇప్పుడు భయపడతారు. సో దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ టోల్డ్ టు దట్ రిపోర్టర్, ఆ దైవజనుడు ఆ రిపోర్టర్కి చెప్పాడు, మై డియర్ సన్, పీపుల్ క్యారీస్ డీమన్స్, దట్స్ వై ఐ డోంట్ సిట్ విత్ దెమ్, బికాజ్ ఐ క్యారీ God. So a person is carrying Holy Spirit and a person is carrying evil spirit, and how can I stand beside him? How can I walk beside him? And how can I sit with him? ఎలా కూర్చోగలను నేను? But you're okay. You're okay. You're okay. Even though your husband is carrying demons, even though your wife is carrying demons, even though your children is carrying demons, even though your parents is carrying demons, oh, you're okay. కదా? ఎంతమంది మేళల్లో మీ ఆయనలో దెయ్యాలు చూశారు? ఎతకండి. ఎంతమంది మీ ఆవిడలో దెయ్యాలు చూశారు? ఎతకండి. చూసారా? స్టిల్ యూఆర్ హ్యావింగ్ రిలేషన్ విత్ దెమ్. మీ దెయ్యాలు బయట దెయ్యాలని కాదు. If you want deliverance, I deliver you. If you don't want deliverance, I don't touch you. మీకు విడుదల కావాలంటే రండి, చేస్తాను. లేదు బ్రదర్, మాకు ఈ దయ్యాలు, వీఆర్ కంఫర్టబుల్ విత్ దిస్ డీమన్స్ అంటే ఐఎమ్ ఓకే అండ్ ఐఎమ్ పెద్ద పట్టించుకోను. నేను ఆ సేవకుడు మాట విన్నప్పటి నుంచి నాకు అసలు నా మనసు లేదండి. ఏం చెప్తాం ఇంకా. ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్. ఆయన ఒకటే అన్నాడు, దట్ మీన్స్ యు ఆర్ టెల్లింగ్ దట్ పీపుల్ ఆర్ డీమన్స్ అంటే, రిపోర్టర్ అంటున్నాడు, వాడిని గెలుపుతున్నాడు రిపోర్టర్. అంటే నువ్వేం చెప్తున్నావు? జనాలు దెయ్యాలా అంటున్నాడు. ఆయన నవ్వే, ఓ యూ లిటిల్ కిడ్, నీకు నేను చెప్పింది అర్థం కాలేదురా. పీపుల్ ఆర్ క్యారింగ్ డీమన్స్, పీపుల్ ఆర్ నాట్ డీమన్స్. జనాలు దెయ్యాలు కాదు, జనాలు క్యారీ చేసేది ఎవరిని? వాళ్ళతో నేను ఎలా ట్రావెల్ చేస్తాను? పోయి నేను ఆఫ్రికాకి వెళ్ళకముందు తిన్నది అది. ఇక చూడు, నాకు ఒకటే టెన్షన్. ఇప్పుడు ఎవడో కూర్చున్నాడు దీని మీద, 20-30 మంది 1,00,000 మంది కూర్చోండి ఈ సీట్లో. ఇప్పుడు నేను ఆ సీట్లో అంటే కూర్చోవాలి ప్రభా. మెనీ డీమన్స్ హ్యాస్, చాలా దెయ్యాలు ఆ సీట్లో కూర్చుంటాయి. ఇక చూడు, మీరు చాలా లైట్గా తీసుకుంటారేమో, కానీ ఆ దైవజనుడు కొన్ని లక్షల కోట్లకు అధిపతి. అతను, ఆయనకి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో కూడా తెలీదు. దెయ్యాలతో జర్నీ చేయబడుతుందని సొంత ఫ్లైట్ కొనుక్కున్నాడు. హీ క్యారీ, హీ ట్రావెల్. ఇక చెప్పండి, ఇక ఆపరాలు చేస్తారా? దర్ క్యారింగ్ డీమన్స్. భార్య నవ్వుతూ ఉంటే భర్త ఏడుస్తూ ఉంటాడు, భర్త నవ్వుతూ ఉంటే భార్య ఏడుస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు. సో ఎవరొకరిలో ఏదో ఒక దెయ్యం ఇంట్లో వినబడలా. సో ఈరోజు నుంచి మీకు ఒక మంచి ప్రాజెక్టు, ఇండ్లలో ఎవరెవరో దెయ్యాలనే చూడండి. ఇదే పని. మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. వినబడలా? మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. వెంటనే యేసు ప్రభువుని వారిని నేను చావనివ్వను అంటున్నాడు పేతురు. వెంటనే అన్నాడు, సాతానా పో వెనక్కి అన్నాడు. యు డీమన్ గెట్ లాస్ట్ అన్నాడు. అది వెనక్కి వెళ్ళిపోయింది. ఆ మనిషి అట్లే ఉన్నాడు. ఆ రెవల్యూషన్కి మనం ఫ్యూచర్లో రావాలి. ఆమేన్, హల్లెలూయా. అందరితో మనము తొందరగా కలవకూడదు. బికాజ్ అందరూ కూడా ఇటువంటి మన్నాన్ని తినలేరు, అందరూ ఇటువంటి ప్రజెన్స్లో ఉండలేరు, అందరూ ఇటువంటి అట్మాస్ఫియర్లో ఉండలేరు. యూ షుడ్ క్యారీ ద గాడ్స్ ప్రెసెన్స్ ఎవ్రీ డే. ఆమెన్, 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 ఆమెన్. సో లెట్ యువర్ అట్మాస్ఫియర్ ఎఫెక్ట్స్ అదర్స్. నీ వాతావరణము వేరే వాళ్ళని ఎఫెక్ట్ చేయునుగాక. ఆమెన్. అదర్ డే one of my brother, he took to me a place. ఒక స్థలానికి తీసుకెళ్ళాడు. చాలా బాగుంటుందని తీసుకువెళ్తే అది ఆయన ప్లేస్, ఆయనకి చాలా ఇష్టం ఆ ప్లేస్. అది నాకు స్పిరిట్లో చాలా డిస్టర్బ్ అనిపించింది, నచ్చలా నాకు. ఆయన అన్నాడు, ఏమో నాకు కూడా ఇప్పుడు నచ్చట్లేదు, వెళ్ళిపోదాం పదా అన్నాడు. నేను నవ్వి,
గుడ్ గుడ్ అనుకున్నాను. అప్పుడు ఆయన గ్రహించి ఒక మాట చెప్పాడు, నీ అట్మాస్ఫియర్ నన్ను దెబ్బతీస్తుంది అన్నాడు. యువర్ అట్మాస్ఫియర్ ఈజ్ ట్యూనింగ్ మీ అంటున్నాడు. వావ్, when you stand, let your atmosphere rule others. Amen. నీ ప్రెసెన్స్లో ఒక సిగరెట్ తాగేటోడు కూడా తాగకుండా ఉండాలి. దాట్స్ వాట్ యువర్ ప్రెసెన్స్ ఈజ్ ఆల్ అబౌట్. ఒకరు గొడవ పడుతున్నారా, నువ్వు ఆ ఏరియాలో అడుగు పెట్టావా, ఆ ప్రెసెన్స్ వల్ల ఆ గొడవ డ్రాప్ అయిపోవాలా. You need to carry that kind of presence every day. And he is telling, I think, my dear man of God, your presence is changing my taste antunnadu. Oh, that's good, that's great, good, nammev. Amen, hallelujah. My atmosphere is something different. I change the atmospheres. నేను వాతావరణాలు మార్చేస్తూ ఉంటాను. ఆమెన్. నాకు వర్షం కావాలంటే వర్షం వస్తుంది, ఎండ కావాలంటే ఎండ వస్తుంది, చలి కావాలంటే చలి వస్తుంది, సమాధానం కావాలంటే సమాధానం వస్తుంది, అభిషేకం కావాలంటే అభిషేకం వస్తుంది. ఐ కంట్రోల్ అట్మాస్ఫియర్స్, ఐ కంట్రోల్ ద నేచర్. ఆమేన్. ద లార్డ్ హ్యాస్ గివెన్ మీ ద పవర్ టు కంట్రోల్ ద నేచర్. మీరు ఏ దుఃఖంతో వచ్చినా, ఏ బాధతో వచ్చినా, ఏ ఇబ్బందితో వచ్చినా, ఐ కెన్ చేంజ్ యూ పీపుల్ విత్ మై అట్మాస్ఫియర్. నా వాతావరణంతో మిమ్మల్ని నేను మార్చగలను. ఆమేన్. Because the Lord has anointed me. The Lord has anointed me. I can change the atmospheres. నేను ఒక పెళ్లిలో ఆరాధన చేయగలను, ఒక చావులో కూడా ఆరాధన చేయగలను. ఎక్కడ దొరికితే అక్కడ I can change the atmosphere. Amen. సో అటువంటి మంచి వాతావరణాన్ని మీరు క్యారీ చేయగలగాలి. ఆమేన్. ఇంకోటి, ఈ దయ్యాన్ని క్యారీ చేస్తే మాత్రం ఐ క్యారీ చేయలేరు. యూ కాంట్ క్యారీ గాడ్. వెన్ యూ క్యారీ ఎ డీమన్, హౌ కెన్ యూ క్యారీ గాడ్? నో. చెప్పండి, చింత అనేది ఒక దయ్యం. చింత అనేది ఒక దయ్యం. చింత అనేది ఒక దయ్యం. యా, వరీ. ఎలా నువ్వు వరీ అవుతావు తెలుసా? ఒక ట్రబుల్ని బట్టి, ఒక ప్రాబ్లం బట్టి. వరీ ఈజ్ నథింగ్ బట్ ఎ ట్రబుల్. From today, let us stop worrying about all the things in our lives. Amen. Amen. ఏమని రాస్తుందన్నమాట? Look at that. దేనిని గూర్చి చింతింపకుడి. అంటే ఈ భూమి మీద ఏ టు జెడ్ వాటి గురించి మీరు ఏమి చింత? ఆరోగ్యం గురించి, డబ్బుల గురించి, ఉద్యోగం గురించి, బిడ్డల గురించి, పెళ్ళిళ్ళ గురించి, లైఫ్ గురించి, క్యారెక్టర్ గురించి, ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి, ప్రజెంట్ గురించి. అస్సలు నీ బాడీలో ఒక్క బొట్టు కూడా చింత అనే దెయ్యము ఉండకూడదు. చింత అనే దెయ్యము ఉండకూడదు. ఆమెన్. ఆమెన్. చింత అనే దెయ్యాన్ని ఇప్పుడు చెప్పండి, నీ కొలీగో, నీ ఫ్రెండో, లేదంటే నైబరో, లేదంటే ఇంటి పైనోడో, ఇంటి కిందోడో, బంధువో, లేదంటే బయట మార్కెట్లో, బిజినెస్లో, ఉద్యోగాల్లో ఎంతో మంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. బట్ రిమెంబర్ వన్ థింగ్, దే క్యారీ డీమన్స్. దే క్యారీ, వినబడలా? దే క్యారీ డీమన్స్. ఆల్వేస్ లవ్స్ డీమన్స్. దెయ్యాలు ఎప్పుడు దెయ్యాల్ని, నీలో దెయ్యం ఉందా, నీలాంటి దెయ్యం దగ్గరికి వెళ్తావు. అంతే కదా. ఉద్యోగం లేని వాళ్ళందరూ ఒక బ్యాచ్ గోడల మీద కూర్చుంటూ ఉంటారు. ఇంకా మందు తాగేటోళ్ళందరూ సాయంకాలం కలుస్తుంటూ ఉంటారు. సిగరెట్ తాగేటోళ్ళందరూ అందరూ అక్కడ కలుస్తుంటారు. తప్పులు చేసే వాళ్ళందరూ ఒక బ్యాచ్ అక్కడ కలుస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఒక దెయ్యము ఇంకో దెయ్యాన్ని ఇష్టపడుతుంది. ఇఫ్ యు క్యారింగ్ చింత, ఇఫ్ ఐ క్యారింగ్ చింత, మన ఇద్దరం సాయంకాలం కలుస్తాం. చింతనే దెయ్యం పట్టిన స్త్రీకి, చింతనే దెయ్యం పట్టిన ఇంకో స్త్రీకి ఫోన్ చేసుకుంటుంది. హలో, బాగున్నావా? నీకు ఎన్నో ఉన్నాయి కష్టాలు? నన్ను కూడా కొట్టాడు. నిన్ను కొట్టాడా? నేను కూడా కొట్టాడు. నీకు తెలియదు? నాకు కూడా తెలియదు. ఉద్యోగం నాకు కూడా ఉద్యోగం. అబ్బా, మన ఇద్దరం సేమ్ అబ్బా. నువ్వేమో మీ ఆయన గురించి మాట్లాడా, నేనేమో మా ఆయన గురించి మాట్లాడా, నేనేమో నీ ఆయన గురించి మాట్లాడా, నువ్వేమో మా ఆయన గురించి మాట్లాడా. Why this demon is tormenting? అర్థమవుతుంది మీకు? గ్రూప్ దయ్యాలంటారు వీటిని. ఏం దయ్యాలు?
గ్రూప్ దెయ్యాలు. ఈ దెయ్యం ఆ దెయ్యం కాడికే పోద్ది, ఎందుకంటే ఆ దెయ్యం ఈ దెయ్యం ఒకటే. ఆ దెయ్యం ఈ దెయ్యమో. కోపం వచ్చే వాళ్ళందరూ ఒక బ్యాచ్, నెమ్మదిగా కూల్ శాంతి పీస్ అనేటోళ్ళందరూ ఒక బ్యాచ్, వాళ్ళ గొడవలు పోరు, వాళ్ళందరూ ఒక బ్యాచ్. ఆ స్పిరిట్స్ అన్ని డిఫరెంట్. ఆమెన్. హోలీ స్పిరిట్ బ్యాచ్ అంతా డిఫరెంట్. ఆమెన్. ఈవిల్ స్పిరిట్ బ్యాచ్ అంతా మామూలు డిఫరెంట్ కాదు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వాట్ ఆల్, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరితో ఉంటున్నావు, నీ బంధువులు ఎవరు, నీ స్నేహితులు ఎవరు, నీ కాలేజీలో ఎవరు, నీ ఉద్యోగంలో ఎవరు, నీ బిజినెస్లో ఎవరు, నీ వ్యాపారంలో ఎవరు 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 హూ ఈజ్ యువర్ నైబర్? బీ కేర్ఫుల్. ఇఫ్ దే క్యారీ డీమన్స్, నువ్వు అవుట్. నువ్వు మామూలు అవుట్ కాదు. నువ్వు ఈ రోజు నుంచి బండి ఎక్కేటప్పుడు ఎక్కుతున్నావు బండి, సరే ఎక్కు ప్రభా, ఈమెలో దెయ్యం లేకుండా చూడు ప్రభా. ఆమెన్. లిఫ్ట్ అడుగుతారు అప్పుడప్పుడు, ఇస్తాం, ఏం చేస్తాం, ప్రభా వీళ్ళు దెయ్యం లేకుండా చూడు ప్రభా. ఆమెన్. ప్రభా స్తోత్రం ప్రభా. ఆమెన్. డీమన్స్ ఎఫెక్ట్స్ యువర్ లైఫ్స్. ఇంకోటి, మనల్ని ఏమంటారు తెలుసా ఈ భూమి మీద? పిచ్చోళ్ళు అంటారు. వీడేంది అన్నిటికీ చేదస్తాం అంటాడు, ప్రార్థన అంటాడు, దేవుడు అంటాడు, ప్రార్థన చేసి చెప్తానంటాడు. ఏంట్రా వీడు, ఏంటి అన్నిటికీ చూసి చూడండి. పాడు పాలేం. మనం దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళం పాలేం, దేవుణ్ణి ఇష్టపడిన వాళ్ళం పాలేం. థ్యాంక్ యూ. బట్ బీ కేర్ఫుల్ హూ ఈజ్ బిసైడ్ యూ. ఆర్ దే క్యారింగ్ గాడ్ ఆర్ దే క్యారింగ్ డీమన్? అదర్స్ వరీస్ విల్ ఎఫెక్ట్ యూ సమ్ టైమ్స్. వేరే వాళ్ళ చింత నిన్ను ఎఫెక్ట్ చేస్తుంది. నీ భార్య చింత పడుతుందా, నీ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. నీ పెనిమిటి చింతిస్తున్నాడా, ఆ చింత భార్య మీద కూడా పడుతుంది. ఒకసారి ఒక దైవజనుడు భార్య నాతో మాట్లాడుతుంది. చాలామంది తిట్టి ఆడిపోసుకుంటున్నారంట ఆ సేవకుడిని. అయ్యగారు నాకు చాలా బాధగా ఉందండి, మా ఆయన్ని బాగా తిడుతున్నారు, చాలా బాధేస్తుందని అన్నాను. ఎందుకు బాధపడుతున్నావు మా నువ్వు అన్నాను. మా ఆయన అంటే నన్ను అన్నట్టే కదండి అంటుంది. కాదమ్మా అన్నాను. ఆమెకేం అర్థం కాదు. ఈయన ఏం చెప్తాడో చూద్దాం అనుకోండి. మీ ఆయన అంటే దేవుణ్ణి అన్నట్టే అన్న, నీకెందుకు ఓవర్ యాక్టింగ్ అన్న. ఆపేసింది చింతించడం. మీరు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. మా ఆయన అంటే నన్ను అన్నట్టు, మా ఆవిడనంటే నన్ను అన్నట్టు. కాదు నాయన, మనల్ని అంటే దేవుణ్ణి అన్నట్టు. ఆమెన్. ఆమెన్. మనల్ని అంటే ఊరికి అనవసరంగా రెచ్చిపోకు. రెచ్చిపోతాం మనం. రెచ్చిపోయామంటే పుచ్చిపోతాం. రెచ్చిపోతే పుచ్చిపోవడమే. రెచ్చిపోతే పుచ్చిపోవడమే. See, always God sees his people. ఆయన పరలోకం నుంచి తొంగి చూసి సువాసన పిలుస్తూ ఉంటాడు. ఏ ఏ కుటుంబము, ఏ ఏ వ్యక్తి, ఏ ఏ కుమారుడు, ఏ ఏ కుమార్తె మంచి వాసన వస్తుందని. ఇఫ్ యు వరీ, కానీ దేవుడికి వేరే వాసన వస్తుంది. ఏంట వాసన? చింత అనే వాసన. ప్రభా దగ్గర రా. వాసన తట్టుకోలేకపోతాం వాసనకి. అరే నువ్వు అక్కడే ఉంటావు, వస్తా లేరా తర్వాత. నువ్వు అక్కడే పోయి అక్కడే ఇంకా. అరే జరుగు ఇంకా నా వల్ల కట్టలే. జరుగబ్బా, సెంటు కొట్టుండే అబ్బా. అది మనల్ని దేవుడు ట్రీట్ చేసే విధానం. ప్లీజ్ డోంట్ హర్ట్ గాడ్. మీరు చింతిస్తే మీరు దేవునికి ఎలా ఉంటారు తెలుసా? వగరు వాసన, చేదు వాసన, వాసన పీల్చకూడని వాసన, అలా ఉంటారు. బట్ వెన్ యు ఆర్ నాట్ వరీయింగ్, నీకు కష్టాలున్నా, నీకు బాధలున్నా, నీకు వేదనలున్నా నువ్వు చింతించట్లేదా? ఏరా బాగున్నావా, ఏం సంగతి, ఎన్ని కష్టాలున్నా ఎంత బాగా నవ్వుతున్నావురా, మీ భార్య తిట్టినా కొట్టినా ఎంత బాగున్నావురా నువ్వు, అరే మీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఎంత దూషించినా కేకరి చూసినా అసలు ఏం రా ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే, నీ వాక్యం నన్ను నాకు తెలుసు కదా ప్రభువా. ఆమెన్. నీ వాక్యము నా పాదములకు దీపం. ఆమెన్. నా త్రోవులకు వెలుగై ఉన్నది. ఆమెన్. నేను చింతించను ప్రభువా. ఆమెన్. నేను చింతించను తండ్రి. హల్లెలూయా. మనం ఈరోజు నుంచి చింతించకూడదు. డోంట్ వరీ. చెప్పండి, డోంట్ వరీ. నా ప్రాణమా డోంట్ వరీ. నా అంతరంగంలో ఉన్న సమస్తమా డోంట్ వరీ.
Don't worry. Don't worry. Yes. When you worry, that demon will kill your faith. ఆ చింత అనే దురాత్మ ఏం చేస్తుంది? నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని చంపేస్తుంది. That's why I'm telling you every day, spend time with the Holy Spirit. నీకెన్ని కష్టాలున్నా, ఎన్ని ప్రాబ్లములున్నా నువ్వు చింత పడవు. దివారాత్రులు ధ్యానించువాడు, చెప్పాలి, దివారాత్రులు ధ్యానించువాడు అతడు నీటి కాలువల వేరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆమేన్. అది చింత నొందదు, కాపు మానదు. So when you have a relation with God, when you have a relation with the Holy Spirit, and you can't have a relation with this demon, నేను అంటాను ఈరోజు ఈ దెయ్యానికి విడాకులు ఇవ్వండి. ఆమేన్. చెప్పండి, చింతపడే దురాత్మ, నన్ను చింతింపచేసే దురాత్మ, నీకు విడాకులు ఇస్తున్నాను. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. Don't worry about your past. Maybe you have committed many sins. Maybe you have committed many mistakes. దేవుడు ఎప్పుడు కొట్టడు. ఆమేన్. నీకు దెబ్బ తగిలిందా? అది దేవుడు కొట్టింది కాదు. నీవు గాయపడ్డావా? అది దేవుడు కొట్టింది కాదు. హల్లెలూయా. చాలామంది ఈ భూమి మీద రాంగ్ డాక్టరీన్లో ఉన్నారు. పచ్చిగా చెప్పుకోవాలంటే తెలుగులో తప్పుడు బోధ, తప్పుడు బోధ, తప్పుడు బోధ. వెరీ సింపుల్. నీ కూతురు, నీ కొడుకు తప్పు చేస్తుంది, నీకు ఒక 10% ప్రేమ ఉంటుంది, ఖచ్చితంగా కొడతావు. నీ కూతురు మీద లేదా నీ కొడుకు మీద 90% ప్రేమ ఉందనుకో, వాళ్ళు తప్పు చేసినా వినబడలా. కొంచెం ఐ థింక్ ఈ మాట కొంచెం తల్లిదండ్రులు కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ పేరెంట్స్. నీ కూతురు మీద ఒక 10-20% ప్రేమ ఉందా? నీ కూతురు తప్పు చేసింది, నీ కొడుకు తప్పు చేసాడా, ఈపులు పగలు కొడతావు. అదే నీ కూతురు, నీ కొడుకు తప్పు చేసాడా, నువ్వు నీ కొడుకుని, నీ కూతురుని 100% 90% ప్రేమిస్తున్నావా? చెయ్యి కూడా ఏం కాదులే, ఏం కాదులే. యు కవర్ యువర్ పీపుల్, యు కవర్ యువర్ చిల్డ్రన్ కదా. యా, నువ్వే ఇలా ఉంటే పరలోకపు తండ్రి ఇలా ఉంటాడు. ఆమేన్. నువ్వే ఇలా ఉంటే, నువ్వు ఈ భూమి మీద ఉన్న తండ్రివి, తల్లివి, నువ్వే ఇలా ఉంటే పరలోకపు తండ్రి ఇలా ఉంటాడు. హీ లవ్స్ యూ టూ మచ్. ఆమేన్. నువ్వు తప్పు చేసిన దేవుడు కొట్టడు, అస్సలు కొట్టడు. నువ్వు తప్పు చేసినప్పుడు దేవునికి దూరం అవుతావు, చూసావా? ఆ టైంలో నువ్వు దెయ్యానికి దగ్గర అవుతావు. దేవుడు పందుల పొట్టు దగ్గరికి పంపించలా, ఈడే పందుల పొట్టు దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్త. So we are worrying about the future. When you carry this demon spirit of worry, you can't receive a miracle. నువ్వు ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తూ వరి అవుతున్నావా? నువ్వు అద్భుతాన్ని పొందుకోలేవు. Your worry about your past, నీకు ఫ్యూచర్ కరెక్ట్గా ఉండదు. నేను అంటాను ఈరోజు, స్టాప్ వరీయింగ్. చింతించడం మానే. Paul brought a new gospel to the church. సంగమా, ఈ భూమి మీద ఎవరైనా చింతించవచ్చు, సంఘము చింతించకూడదు. ఆమేన్, ఆమేన్. సంఘము చింతించకూడదు. ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు, మీ చింత అన్ని బయటకు వచ్చును గాక, మీ చింతలనే దెయ్యం అన్నిటికీ బయటకు వచ్చును గాక. చూడండి, అందరికి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది, కానీ అందరిలో ఒకటే దెయ్యం ఉంది. పేరు నీ శ్రమ వేరు. నీకో శ్రమ ఉంది, 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 నీకో కష్టం ఉంది, నీకో కష్టం ఉంది. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్, బట్ యువర్ డీమన్స్ ఆర్ సేమ్. నీకు తలనొప్పి తగ్గకపోతే చింత, నీకు కడుపు నొప్పి తగ్గకపోతే చింత, నీకు ఉద్యోగం రాకపోతే చింత, నీకు పెళ్లి కాకపోతే చింత, నీకు గర్భఫలం తిరగకపోతే చింత. అన్నిటికీ నువ్వు ఏ దయ్యాన్ని లాగుతున్నావు? చింత 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 చింత, వచ్చేయని వచ్చేస్తాడు వాడు. ఇంక బాడు
నీ దగ్గర 100,000 కోట్లున్నా నువ్వు సంతోషంగా ఉండలేవు. When you kick out this demon from your lives, you will be free, and the Lord will bless you with different kinds of spirits. Spirit of joy, spirit of happiness, spirit of gladness, spirit of thanksgiving, spirit of prayer. ఇవన్నీ మీలోకి వచ్చేస్తాయి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ 4 months ఒకవేళ ఈ వాగ్దానాన్ని మర్చిపోయి చింతించారేమో, మీ చింతను తీసేయండి. ఆమెన్. ఏం సంవత్సరం ఈ సంవత్సరం? గొప్పగా వినబడలేదు, గొప్పగా 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 మహిమపరచబడు సంవత్సరం అని తెలిసినా కూడా మనము చింతిస్తున్నామంటే we are underestimating the word. We are underestimating the word. నీకు ఇంత పెద్ద వాగ్దానం దేవుడు పెట్టినా you are believing a small demon called worry. మనమన్నీ అడుగుతునే ప్రార్థనలు ఉంటాయి తెలుసా? మన ప్రార్థనలన్నీ అడుగుతునే పచ్చికి చెప్తాను, ఏమనుకోకండి, అడుగుతునే ప్రార్థనలే మనమన్నీ. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. చిన్నపిల్లకి ఎలా అడుగుతారు కదా, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, బుద్ధి కావాలి, కారు కావాలి, బండి కావాలి, స్కూల్ కావాలి, స్కూటర్ కావాలి, బండి కావాలి. చీ 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 చీ. When you believe the word, గొప్పగా మహిమపరచబడు సంవత్సరం అని నువ్వు నమ్మితే దాని గురించి ఎక్కువ ఆలోచించవు. ఆమెన్, ఆమెన్. Never and ever entertain this demon called worry. నువ్వు వరి అయ్యే కొంది వరి అవుతానే ఉంటావు. నువ్వు ఈరోజు 10% వరి అయ్యావా, రేపు 20% వరి అవుతావు. ఈరోజు 30% వరి అయ్యావా, రేపు 50% వరి అవుతావు. రేపు 50% వరి అయ్యావా, ఎల్లుండి 100% వరి అవుతావు. నేను ఫైనల్ ఒకటే చెప్తున్నాను కదా, వరీ కిల్స్, వరీ కిల్స్. ఎక్కువ చింతపడ్డావా, సూసైడల్ థాట్స్ వచ్చేస్తాయి. చనిపోతే బాగున్ను, ఎవడి కోసం బతకాలి నేను, ఇంకా ఏందిది అని మనం ఆ వరిలోనే అప్పులు ఎక్కువైపోయి చనిపోయిన ఉన్నారు, ఉద్యోగం వాళ్ళు చనిపోయిన, పెళ్లి కాని వాళ్ళు చనిపోయిన ఉన్నారు, బిడ్డలు పడుకుని చనిపోయిన అందరికీ దాని ముందు ఏముంటుంది? వరి, వరి, చింత. ఆ చింత మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? దట్ డీమన్ ఆఫ్ వరీ విల్ కిల్ యూ. చంపేస్తుంది నిన్ను. బీ కేర్ఫుల్. పక్కన వాళ్ళు చెప్పండి, చింత తీసేయి, చింతను తీసేయి, చింతను తీసేయి, చింతను తీసేయి, చింతను తీసేయి, చింతను తీసేయి. రిమూవ్ ద స్పిరిట్ ఆఫ్ వరీ. వరీ, వరీ అది ఉండకూడదు మన లైఫ్లో, అది ఉండకూడదు. యెషయా గ్రంథము 35:3, ఐజయా 35:3. అందరు చూడండి. సడిలిన చేతులను బలపరచుడి, బలపరచుడి. తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, త్రొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి. భయపడక, భయపడక ధైర్యముగా ఉండుడి, ధైర్యముగా ఉండుడి. The Lord is changing and touching and repairing our body. Amen, amen. చాలా మంది కళ్ళతో పాపం చేస్తారు. ఓకే, చాలామంది కళ్ళ ద్వారా పడిపోతూ ఉంటారు, చాలామంది చేతుల ద్వారా పడిపోతూ ఉంటారు, చాలామంది కాళ్ళ ద్వారా పడిపోతూ ఉంటారు, చాలామంది హృదయాల ద్వారా పడిపోతూ ఉంటారు. ఓకే, ద లార్డ్ ఈస్ గివింగ్ us a good news. మళ్ళీ ఫస్ట్ నుంచి, సడలిన చేతులను బలపరచుడి. ఆమేన్. There is a good news, and there is a good news. మనము చేతులు సడలిపోయాయని, మన చేతులు విరిగిపోయాయని, మన చేతుల్లో ఉద్యోగాలు, మన చేతుల్లో ఆశీర్వాదాలు, మన చేతుల్లో దీవెన లేదని, ఏం చేతులురా ఈ చేతులు, ఈ చేతులు గుండా ఇస్తే అన్ని సర్వనాశనమేరా అని చాలామంది చెప్తున్నారేమో. పీపుల్ స్టిల్ స్కోల్డ్ అవర్ హ్యాండ్స్ సమ్టైమ్స్. చాలామంది జీవితాల్లో చాలా చేతులు విరిగిపోయాయి, వాడిపోయాయి, ఎండిపోయాయి. యు ఆర్ నాట్ సీయింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. చూసుకోండి ఒకసారి చేతులు. ఈ గీతలు చూసి ఏం చెప్తారో నాకు ఇది అర్థం కాదు. చిన్నప్పుడు ఇట్లా పట్టుకొని నిద్రపోయి ఉంటావు నువ్వు, అట్లా తీస్తే ఎట్లా వచ్చినాయి గీతలు అంతే. దానికి ఆ రేఖ, ఈ రేఖ, భూరేఖ చెప్పాను కదా. సో ఇట్లా ఏం లేదు. బట్ ఈ చేతులు అభిషేకింపబడినప్పుడు మనం నష్టాన్ని చూసిన మనం లాభాన్ని చూస్తాం. ఆమేన్. సడలిన చేతులను దృఢపరచుడి. ఆమేన్.
హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ చేతులను మార్చబోతున్నాడు. ఆమేన్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు సడలిపోయాయేమో, మీ చేతులు ఎండిపోయినాయేమో. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు ఆశీర్వాదాన్ని చూడట్లేదేమో, మీ చేతుల వల్ల మీకు చింత వస్తుంది. ఏందో ఒక్క పని వచ్చి రావట్లేదు నాకు, ఒక్క ఉద్యోగం నాకు వచ్చి రావట్లేదు, ఒక్క డ్యూటీ కూడా నాకు వచ్చి రావట్లేదు. ఏముందిరా నాయన ఈ చేతిలో, బట్ పని చాలా ఉంది, పని చాలా వచ్చు నాకు, కానీ ఈ చేతులు గుండా 2 రోజులు చేస్తున్నా, 3 రోజులు చేస్తున్నా. Why I am seeing disasters in my hands. Oh my God, Father, in the name of Jesus. నువ్వు ప్రార్థన చేయకముందే దేవుడు తన మాటలు, దేవుడు తన వాక్యములో లిఖించి ఉన్నాడు. ఆమేన్. Before you pray, before you ask God, the Lord has already prepared you a word for you, man. సడలిన చేతులు దృఢపరచబడును గాక. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. సడలిన చేతులు, ఒకవేళ ఎడం చేయి కూడా సడలిపెట్టినారు కూడా తీసేయి, 2 చేతులు పెట్టుకో. సడలిన చేతులు దృఢపరచబడును గాక. సడలిన చేతులు, ఇబ్బంది పడిన చేతులు, చీకటిని చూసిన చేతులు, నష్టము చూసిన చేతులు, ఈ రోజు నుంచి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ చేతులను దేవుడు దీవించును గాక. సడలిన చేతులు దృఢపరచబడును గాక. I release an anointing upon every hand in this place. నీ చేతులు ఇంకా సడలిపోకుండా ఉండును గాక. You do mistakes with your hands, you do sin with your hands, you commit sin with your hands, you do wrong things with your hands. ఏమేమో చేసేస్తున్నాం చేతులతో కదా. మంచి వైపు చేస్తే చీకటి ఒకవైపు చేస్తున్నాం. సో యువర్ హ్యాండ్స్ బీన్ కరప్టెడ్. నీ చేతులు ఏమైపోతున్నాయి? కరప్ట్ అయిపోతున్నాయి. మురికి ఎక్కువైపోతుంది నీ చేతుల్లో. నీ చేతుల్లో చీకటి ఎక్కువైపోతుంది. చూసుకో ఒకసారి. Look at your hands. Your hands are dry. Your hands are in darkness. Your hands are in poverty. Your hands are seeing something nonsense. Something happening with your hands. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు, సడలిన చేతులు. అందుకనే డీజెస్ గారు చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పారు. ఏం తెలుసా అవి? ఒకటే అన్నాడు ఆయన, మై హ్యాండ్స్ ఆర్ క్లీన్. ఆమేన్. ఎంతమందికి అటువంటి చేతులు కావాలి? ఆయన చేతులు దేవుడు ఇవ్వడు, మీ చేతుల్ని క్లీన్ చేస్తాడు. ఆమేన్. సో వెన్ యూ హ్యావ్ ఏ హార్ట్, ఎంతమందికి ఆయన చేతులు కావాలి? సిగ్గులేదు మీకు చేతులు ఎత్తున్నారు. ఆయన చేతులు ఎందుకు మీకు? ఆయన చేతులు కాపాడుకున్నాడు కాబట్టి ఆయన చేతులు క్లీన్ అయినాయి. సో వెన్ యు ఆర్ హ్యావింగ్ ఏ హార్ట్ ఆఫ్ క్లీనింగ్, నీకు కడుక్కునే ఆ అలవాటు, నీకు కడుక్కునే ఆ నేచర్ ఉంటే నీ చేతులు క్లీన్ అయిపోతాయి. ఆమేన్. ఆమేన్. So you pray for your hands, you pray for your legs, you pray for your heart, you pray for your eyes, you pray for your mind, you pray for your heart, you pray for your lungs. And I pray for my organs every day, because I want to heal some hundreds and thousands of people every day. కొన్ని వందల వేల మందిని నేను స్వస్థపరచాలి, ప్రార్థన చేయాలి, దీవించాలి కాబట్టి. And I pray for my organs every day. Father, clean my hands. I clean my hands. I clean my hands. దయచేసి షేకండ్లు, చేతుళ్ళు ఇచ్చుకోండి, పరిశుద్ధులకి ఇచ్చుకోండి, ఘోరాతి పాపులకి ఇవ్వండి. ఓకే? యా, should be very careful. It's all about the Holy Spirit leading, how God leads you. ఒకటే అన్నాడు ఆయన, my hands are clean. ఆమేన్. ఈ రోజు నుంచి మీరు అదే పనిలో ఉండండి. ఆమేన్. వినబడలా? ఆమేన్. మై హ్యాండ్స్ ఆర్ క్లీన్. నా చేతులు క్లీన్గా ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. నా చేతులు క్లీన్గా ఉన్నాయి అంటున్నాడు ఆయన. మనం కూడా అన్ను గాక. ఆమేన్. ఇప్పుడు అనకండి, క్లీన్ అయిన తర్వాత అనండి. ఆమేన్. హల్లెలూయా. ఐ రెస్పెక్ట్ యువర్ ఫెయిత్, బట్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. యా. సడలిన చేతులను దృఢపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. వావ్. త్రొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లానుడి. తత్తరిల్లు హృదయములతో అంటే ఏ గుండె అయితే ఈ కష్టాల గురించి, శ్రమల గురించి ఆలోచిస్తూ వణికిపోతూ గజగజ గజ 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 వణికిపోతుందో, ఆ హృదయముతో దేవుడు మాట్లాడుతున్నాడు. యా,
భయపడక ధైర్యముగా ఉండు. భయపడక ధైర్యముగా ఉండు. ఆమేన్. యా. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన చేయుటకై నీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతికారము ఆయన చేయును. వావ్. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును. ఆమేన్, 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 ఆమేన్. సో నువ్వు చింతపడకపోతే నీ మిరకల్ 100% పక్కా నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. when you stop worrying, the miracle will come to you. ఎందుకు నీ దగ్గరికి అద్భుతం రావట్లేదు తెలుసా? నువ్వు చింతిస్తున్నావు కదా. యు ఆర్ బిజీ ఇన్ వర్రింగ్. నువ్వు దేంట్లో బిజీ ఉన్నావు చెప్పాలి. ప్రతి దాని గురించి, ఆ వస్తువు గురించి, ఆ స్థలం గురించి, ఆ ప్లేస్ గురించి, ఆ మనిషి గురించి, ఆ ఇంటి గురించి, ఆ పని గురించి, ఈ పని గురించి నువ్వు చింతపడుతున్నావు. కాబట్టి ఆ చింతపడుతున్న ప్రతి ఏరియాలో నీకు అద్భుతం జరగట్లే. యు ఆర్ నాట్ సీయింగ్ మిరకల్ ఇన్ దట్ ప్లేస్ ఆర్ ఏరియా. ఆపేయండి. ఈరోజు ఎవరైనా చచ్చిపోయినా చింతపడకండి. ముందుకు చెప్తున్నాను నేను. ఐమ్ ప్రిపేరింగ్ యూ బిఫోర్ ఇట్ సెల్ఫ్. ఎవరైనా ఇంట్లో పోయారు టక్కని, ఇంక నాకు అనాథలు అయిపోయాను. ఏది నీ మందను అనాథ చల్ అబ్బో. ఈ భూమి మీద దేవుడు ఉన్నవాడు అనాథ కాదు. ఆమేన్. అండ్ డోంట్ యూజ్ దట్ బ్లడీ లాంగ్వేజ్ అనాథ. చిత్తి అనాథేంది అనాథ? ఏసై లేడా? ఓ చాలామంది సినిమాలు ఎక్కువ చూసేస్తున్నారు ఈ మధ్య. సినిమాలు ఎక్కువ చూసేస్తున్నారు. ఆర్ఫనేజ్ హోమ్లో ఉన్నవాడు కూడా అనాథ కాదు యాక్చువల్లీ. ఎందుకంటే వాడు ఆర్ఫనేజ్ హోమ్లో ఉన్నాడు. వాడికంటూ ఒక టీం ఉంది. వాడికంటూ కడిగేటోళ్ళు, చేసేటోళ్ళు ఉన్నారు. వాడట్టు అనాథ అవుతాడు. అందరు చూసుకుంటున్నారు వాడిని. అన్నం పెడుతున్నారు, స్నానం చేపిస్తున్నారు, నర్సులు ఉంటున్నారు. ఓ అమ్మ వాడేట అవుతాడు అనాథ? నో. ఈరోజు మనలో ఆశీర్వాదాలని ఆపే ఈ దురాత్మని తీసేద్దాం. ఆమేన్. మనలో నుంచి ఆ చింత. నువ్వు ఇంకా స్వస్థపడలేదా? చింతించకు. నీకు ఇంకా ఉద్యోగం రాలేదా? చింతించకు. నీకు ఇంకా గర్భం తెరవబడలేదా? చింతించకు. నీకు ఇంకా అద్భుతం జరగలేదా? చింతించకు. నీకు ఇంకా పెళ్లి కాలేదా? చింతించకు. నీకు అసలు ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ అయిపోతున్నావా? చింతించబాకా. Because you are having a real God and a living God. Amen. Amen. ఏ దేవుడు నీ దేవుడు? సజీవులకు దేవుడు. ఆమేన్. ఆమేన్. తత్తరిల్లు హృదయములతో ఇటనండి. ఏమన్నా తెలుసా? యా, రీడ్ దట్. భయపడక ధైర్యముగా ఉండు. భయపడక ధైర్యముగా ఉండు. ప్రతిదండన చేయుటకై. ప్రతిదండన చేయుటకై అంటే దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, నిన్ను చింతకు కారణమైన ఆ దురాత్మను నేను ఎదిరించబోతున్నాను. నీ దుఃఖానికి కారణమైన ఆ దయ్యాన్ని నేను ఎదిరించబోతున్నాను. నీ డిలేకి కారణమైన ఆ దురాత్మను నేను ఎదిరించబోతున్నాను. నీ జీవితంలో ఎంటర్ అయిన ఆ సౌలును నేను ఎదిరించబోతున్నాను. భయపడకండి. ఆమేన్. ఆమేన్. చాలామందికి పాపం అంటే చాలా భయం. ఓ అమ్మో, నా పాపం నన్ను ఎక్కడ వెంటాడుతుందో. యు ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ పాస్ట్ and you always have fear about future. Stop worrying. Amen. Amen. మనం భయపడనక్కర్లేదు. ఆమేన్. మనం భయపడనక్కర్లేదు. Don't worry actually. Don't worry. Worry kills. నువ్వు వాక్యాన్ని అనుమానించావా? వాక్యాన్ని మర్చిపోయావా? వాక్యాన్ని పక్కన పెట్టావా? ఈ దయ్యం మీలో 100% ఉంటుంది. పక్కన చెప్పండి, వాక్యాన్ని మర్చిపోకు. వాగ్దానాన్ని మర్చిపోకు. దేవుణ్ణి మర్చిపోకు. ఒకవేళ మర్చిపోతే ఈ దైవం నీలోకి వచ్చేస్తుంది. జాగ్రత్త. దాట్స్ వెరీ పిటీ. క్రిస్టియన్స్ ఆర్ క్యారింగ్ డీమన్స్. అన్యుల్లో రోగాలు, దెయ్యాలు వస్తే బాగుంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. బికాస్ దే డోంట్ నో గాడ్. క్రైస్తవుడికి, దేవుని కుమారుడికి దేవుడు దురాత్మలను, చీకటిని బయటికి తీసే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. సో క్లెన్స్ యువర్ సెల్ఫ్ అండ్ క్లీన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. ఆమేన్. ఆమేన్. నీకు తెలిసినా తెలియకపోయినా నీలో దయ్యాలు ఉన్నాయా లేదా, నీకు తెలిసినా తెలియకపోయినా, నీకు మనోనేత్రములు వెలిగించబడినా వెలిగించబడకపోయినా ఒకటే ప్రార్థన చేయి. యేసు నామములో నా లోపల ఉన్న ప్రతి చీకటి బయటికి వెళ్ళిపోవును గాక అని ప్రార్థన చేయాలి. Pray every day.
దట్స్ ద హంబుల్ ప్రేయర్. దట్స్ ద హంబుల్ ప్రేయర్. ప్రభా, నాలో ఎందుకు ఉంటుంది ప్రభా చీకటి, నాలో ఎందుకు ఉంటుంది ప్రభా చింత, రేపు వస్తాయి చూడు, రేపటి నుంచి వస్తాయి చూడు. నీకు అసలు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకో, దాన్ని జయించే సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈ చింత వచ్చిందా, ముందు ఆ చింతను జయించాలి, ఆ తర్వాత ఆ ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. ఒకటి పోయి నువ్వు 7 తెచ్చినట్టు చాలా ఇబ్బంది అయిపోతుంది మన లైఫ్లో. అందుకని ఒకరోజు యేసు ప్రభువుల వారు ఒకరింటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. ఒక ఆమె కిచెన్లో వంట చేస్తుంది, యేసు ప్రభు కొరకు చేస్తుంది. సడన్గా ఆమెకి కోపం వచ్చి ఆ కిచెన్లోంచి బయటకు వచ్చి ఒక మాట అనింది. అయ్యా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, కొంచెము ఆమె ఆడ ఖాళీగా కూర్చోంది, నా దగ్గరికి పంపించచ్చు కదా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నానని నీకు చింత లేదా అనేసింది ఒక మాట యేసయ్యని. డోంట్ యు వరీ అబౌట్ మీ. వినాలి, జాగ్రత్తగా వినండి. నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను, నీకు చింత లేదా అంటే, నీకు నా గురించి వరీ లేదా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నానని ఆమె అడుగుతూ ఉంది యేసు ప్రభుని. యేసయ్య అన్నాడు, రా కూర్చో, దా, నువ్వు నీ పనులు చల్లకుండా అవి పక్కన పెట్టి ఫస్ట్ కూర్చో, నామలాగే వాక్యం వినముందన్నాడు. అంటే మనము ఎంత గొప్పోళ్ళం అయిపోయామంటే, దేవుడికే చెప్పే అంత గొప్ప స్థాయికి మానవుడు ఎదిగిపోయాడు. మనం కష్టాల్లో ఉంటే ఆయన చింతపడాలంట, మనం రోగాల్లో ఉంటే ఆయన చింతించాలంట. నీకు ఉద్యోగం లేకపోతే, నీకు పెళ్ళి కాకపోతే, నీకు గర్భం తెరవబడకపోతే, నీ జీవితంలో డబ్బులు లేకపోతే ఆయన చింతించాలా? ఈ భూమి మీద మనుషుల యొక్క నైజం అదే. నీకు దెబ్బ తగిలితే నువ్వు ఏడవాలి, నేను ఎందుకు ఏడవాలి? నీకు గాయం పడితే నువ్వు ఏడవాలి, నేను ఎందుకు గాయపడాలా? నువ్వు ఇబ్బంది పడితే నువ్వు ఇబ్బంది పడాలి, నేను ఎందుకు ఇబ్బంది పడాలా? నీకు జ్వరం వస్తే నేను ట్యాబ్లెట్ వేసుకోవాలా? మరి నీకు జ్వరం వస్తే నేను తలకాయ పెట్టుకోవాలట? అంటే జనాలకి ఏది ఇష్టం తెలుసా? నీ ముఖంలో 10 కిలోల చింత ఉండడం, చింతపండులాగా. జనాలకి ఏది ఇష్టం అంటే, నువ్వు ఎప్పుడు చింతల్లో ఉంటావు చూసావా, వాళ్ళకి చాలా ఇష్టం సుమా. టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్, బీ అవే ఫ్రమ్ దట్ పీపుల్. ఎవరైతే నిన్ను చింతలో ఉండడం ఇష్టపడుతున్నారో వాళ్ళకి చాలా దూరంగా ఉండు. ఎవరైతే చింత ముఖం మీద చూపించాలనుకుంటున్నారో జాగ్రత్త, అటెన్షన్ ప్లీజ్. మీ ప్రార్థనలు వినబడదు, మీ మొక్కుబడులు వినబడదు, మీ ఆఫరింగ్ తీసుకొనబడదు, మీ ప్రార్థనలు వినరు. ఎవరు? చింతించేవాళ్ళు. గుడ్ న్యూస్, మీ ప్రార్థనలు నాట్ వ్యాలిడ్, మీ ఆఫరింగ్స్ నాట్ వ్యాలిడ్, మీ చర్చికి వచ్చినా నాట్ వ్యాలిడ్, మీరు ఉపవాసాలున్నా చెప్పు గట్టిగా, నాట్ వ్యాలిడ్. నువ్వు హల్లెలూయా స్తుతి మహిమా అని పాడు, చింతించు, నాట్ వ్యాలిడ్ దట్ సాంగ్. నువ్వు ఎన్నన్నా సర్కసులు చెయ్యి, ఆ ఒక్క చింత చెయ్యి. నువ్వు ప్రార్థన చేయకపోయినా, పాట పాడకపోయినా, స్తుతించకపోయినా, వాక్యం చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా, ఆరాధించకపోయినా, ఎరా ఇంకా చేయలేదేంటి ప్రార్థన అంటాడు దేవుడు వచ్చి. అంతే. ఏం వై సన్, వై కమాన్, లెట్స్ వర్షిప్, లెట్స్ థ్యాంక్ గాడ్ అంటాడు దేవుడు. ఆమెన్, ఆమెన్. 100 కిలోల పాల్లో, 100 లీటర్ల పాల్లో చిటికెడు విషమై చాలా బాగుంటాయి, టేస్ట్ వస్తాయి పాలు. ఈ మధ్య సంపుతున్నాడు ఎవడో, కంట్రీ డిలేట్ అంట వాడు, ఎవడోడు అది ఎదవ రాసుకెళ్ళి ట్యాపకు వస్తే అదే వస్తుంది యాడు అస్సలు అంటాడు. ఓరే నాయన, ఎవడు రాడు? 100 లీటర్ల పాల్లో ఇంత విషమే. ఈ 70-80 కేజీల శరీరంలో ఇంత చింతను పంపించి లోపలికి చూడదు, నేనేం చేస్తుందో కూల్చిపడేస్తుంది. వరీ కిల్స్. ఈరోజు నా కుమారుడా, నీ ఇంట్లో మీ మమ్మీ డాడీయా, అమ్మ నాన్న, భార్య భర్త, కూతురు కొడుకు, ఎవరు, మనవాళ్ళు మనవరాళ్ళు,
నీ కుటుంబంలో ఎవరు చింతించినా వాళ్ళకి ఒకటే చెప్పు, డోంట్ వరీ అని చెప్పు. పక్కన వాళ్ళకో తట్టి మరి చెప్పాలి, డోంట్ వరీ చెప్పాలి. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. యా, రోజుకు 100 సార్లు చెప్పండి ఈ మాట. రోజుకు 100 సార్లు చెప్పు. నీ పెనిమిడికి చెప్పు, నీ భార్యకి చెప్పు, నీ బిడ్డలకి చెప్పు, డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పింది ఇప్పుడు? నువ్వేనా? చెప్పు, బాగా చెప్పు వాళ్ళిద్దరికి. మీ అమ్మ నాన్నకి బాగా డోంట్ వరీ అని చెప్పు. వాళ్ళు ఒకటే వరీ, చూడన్నా ఒకటే తిడుతుంది అంటాడు మీ నాయన. చూడన్నా ఒకటే అంటున్నాడు మీ మమ్మీ. ఇదిగో చెప్పు, వాళ్ళకేం చెప్తావు చెప్పు. నువ్వు వాళ్ళ కొడుకేవు కదా, వాళ్ళ అబ్బాయివే నువ్వు? మీ అబ్బాయినా కాదా? మరి ఏంది మీకు వినబట్టలేదా? అరే మీ నాయనేనా? చెప్పు అయితే డోంట్ వరీ అని. అబ్బా, ఆమెన్. సో లెట్స్ దిస్ వర్డ్ come to pass in every family. Amen. ఈ మాట ప్రతి కుటుంబంలో ఉండును గాక. Amen. So don't worry my dear church, everything will be all right. Amen. Don't worry my church, your miracle is ready. Don't worry my church, your blessing is ready. Don't worry my church, kujo, your job is ready. Amen. Don't worry my son, your blessings are ready on the way. Amen. Stop worrying, stop worrying, stop worrying, stop worrying. ఒకవేళ దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వలేదనుకో, ఒకవేళ దేవుడు నీకు గర్భఫలం ఇవ్వలేదనుకో, ఒకవేళ దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వలేదనుకో, ఒక దేవుడు నీకు పెళ్లి చేయలేదనుకో, ఒకటే చెప్పాలా, దేవా, ఏనండి పూర్తిగా, దేవా ఉద్యోగం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఉద్యోగం లేని వాళ్ళారా చేతులు ఎత్తండి. కమాన్, ఏం కాదు, చేతులు ఎత్తండి, పర్లేదు. 1 2 హాఫ్ టికెట్లు వద్దు. ఉద్యోగం లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, మీకు ఉద్యోగం లేదు కదా, అది నేను చెప్పినట్టు పలకండి. యేసు నామములో తండ్రి నాకు ఉద్యోగం ఇచ్చినందుకు నీకు నిండా వందనాలు. బావులా మంటతో దేవుడికి ఇప్పుడు అక్కడే పెళ్లి కాని చేతులు ఎత్తండి, చెప్పండి. యేసు నామములో మాకు మంచి వివాహాన్ని జరిగించినందుకు నీకు వందనాలు. యా, దట్స్ అ ఫెయిత్ డిక్లరేషన్స్. గర్భఫలములను చేతులు ఎత్తండి. నా కడుపు లేదు, నాకు కాయలు లేవు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి అనుకోని చేతులు ఎత్తండి. చెప్పండి. యేసు నామములో పిల్లలకు కావాలనుకున్న వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు నామములో తండ్రి మాకు పిల్లలు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆమెన్. దట్స్ ద ఫెయిత్. ఆమెన్. ఇప్పటి నుంచి ప్రార్థన మార్చు, ప్రార్థన మార్చు, ప్రార్థన మార్చు. యేసు నామములో ఇచ్చినందుకు వందనాలు, యేసు నామములో కలిపినందుకు వందనాలు, యేసు నామములో బాగు చేసినందుకు వందనాలు. ప్రార్థన చేయునప్పుడు మీరు వేటిని అడుగుతారో అవి పొంది ఉన్నారని నమ్మిన ఎడల అవి మీకు అనుగ్రహింపబడును. ఆమెన్. దేవా ఉద్యోగమి అంటే చూస్తాను లేరా అంటాడు. తెచ్చావు, థ్యాంక్ యూ. అప్పుడు భలే కాలుతుంది దేవుడికి, వెంటనే ఇచ్చేస్తాడు. ఆమెన్, ఆమెన్. దేవా నీకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు. ఆమెన్. దేవా నాకు సొంతలు ఇచ్చినందుకు వందనాలు. ఆమెన్. దేవా నన్ను ప్రయోజకుడిగా చేసేందుకు వందనాలు. ఆమెన్. నన్ను బాగు చేసేందుకు వందనాలు. ఆమెన్. గివ్ థ్యాంక్స్ టు హిమ్ వాట్ హీ హ్యాస్ డన్ ఆల్రెడీ ఆన్ ద క్రాస్. సిలువ మీద ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మనం ముందుగానే థ్యాంక్స్ చెప్దాం. ఆమెన్. హల్లెలూయా. చింతింపకూడదు, కాపు మానకూడదు. ఆమెన్. నీకు రోగాలు వచ్చాయా? యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డిజాస్టర్, యు ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్, నో జాబ్, నో మ్యారేజ్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పులు, ఈఎంఐలు, దరిద్రం, చీకటి, బాధ, వేదన, కన్నీరుందా? నీకు ఎంతున్నా దీన్నైతే లోపల రాని బాక, దీన్నైతే లోపల రానికి. డోంట్ మేక్ దిస్ డీమన్ టు ఎంటర్ ఇన్ టు యువర్ బాడీస్. దాని పేరేం పేరు చెప్పాలి? చింత, వరీ. ఈరోజు మన టైటిల్ ఒకటే, డోంట్ వరీ. చెప్పాలి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, సడలిన చేతులతో ఇట్లనుడి,
త్రొట్టిల్లు మోకాళ్ళతో ఇట్లనుడి, పడిపోయిన వారితో ఇట్లనండి, కూలిపోయిన వారితో ఇట్లనండి, ఏడ్చే వాళ్ళతో ఇట్లనండి, నవ్వే వాళ్ళతో ఇట్లనండి, పడిపోయిన వారితో ఇలానండి, సంఘములో చింతించే వారితో ఇట్లనండి అని దేవుడు పలుకుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చింతలో ఉన్నా వాళ్ళని చింతలో ఉండించకండి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ చర్చ్. నీ కుటుంబంలో ఎవరు చింతపడుతున్నారో వారిని దగ్గర కూడా రానికండి, వారిలోంచి చింత తీసేయండి. ఆమేన్. లెట్ యువర్ వరీ డిపార్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. Let your worry depart from your life in the name of Jesus. యేసు క్రీస్తు నామములో మీ చింతలన్నీ కూడా బయటికి వెళ్ళిపోవును గాక. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు మొయ్యలేరు ఆ చింత, వద్దు. Don't carry the worries because that's a spirit. That's a spirit. No more illegal spirits in our bodies. No more demonic spirits in our bodies. Amen. Amen. ఎంతమంది చింతను ఉంచుకుంటారు ఈరోజు నుంచి లోపల? మీ లోపల ఎంతమందికి చింత కావాలి? తీసుకోండి, గిఫ్ట్ ఫ్రీ, అందరికి బయట రోడ్లో దొరుకుతుంది, మార్కెట్లో. చింత వద్దు మనకి. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్ళినా, ఏ సమస్య గుండా వెళ్ళినా, అది మాత్రం ఉంటే ఆ సమస్యను గెలవలేదు. 40 days నుంచి 39 days నుంచి వాళ్ళు చింతిస్తున్నారు, ఏంటి ప్రభు గెలవలేకపోతున్నామని. There comes David, the one who doesn't have the worry about anything. ఏ విషయాన్ని బట్టి మీరు చింతించకండి. ఆమేన్. ఆమేన్. నీ పెనిమిటిని బట్టి, నీ భార్యను బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ భర్తను బట్టి, మీ నాన్న బట్టి, మీ అమ్మను బట్టి, వస్తువులను బట్టి, పరిస్థితులను బట్టి, అద్భుతాలు లేనితనాన్ని బట్టి మీరు ఎన్నడూ కూడా ఈ రోజు నుంచి చింతించకూడదు. ఆమేన్. ఆమేన్. Don't worry, don't worry. Don't worry. You are the child of God. నువ్వు దేవుని కుమార్తెవి. ఆమేన్. నువ్వు దేవుని కుమారుడివి. వారి యొక్క